గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ 77 సంవత్సరాలు దేవుడు మన స్వతంత్ర భారతదేశాన్ని ఆయన ప్రేమతో ఆయన కృపతో క్షమించి సంరక్షించి కాపాడుతూ ఈరోజు మన నైబరింగ్ కంట్రీస్ ప్రక్క దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వీటి పరిస్థితి చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే, ఎంత దారుణంగా మరి నాశనం అయిపోతున్నాయంటే ఆ దేశాలు. మరి భారతదేశంలో ఇంత క్షేమంగా మనం ఉన్నందుకు దేవునికి లెక్కలేనన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవాలి. మన కళ్ళెదురుగుండా మన పొరుగు దేశాలు అంత భయంకరమైన స్థితికి దిగజారిపోతున్నాయి. మరి ఈరోజు మనం 78వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ప్రక్కన వారిని చూసినప్పుడు, కష్ట నష్టాలు ఉన్న వారిని చూసినప్పుడు దేవుని పట్ల మనకి కృతజ్ఞత పెరుగుతుంది, పెరగాలి. ఆ కృతజ్ఞతతో ఇంకా దేవునికి ప్రీతికరంగా మనం జీవించాలి. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బైబిల్ నుండి ఒక 2 వచనాలు మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో పౌలు భక్తుడు అన్నారు, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరచబడనొల్లను. ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయి. ఒకటే స్వాతంత్రము, 2 లోపరచబడనొల్లను అనే మాట. స్వతంత్రం పొందుట, లోపరచబడుట, ఈ 2 చూస్తే 2 టోటలీ కాంట్రడిక్ట్ ఈచ్ అదర్. ఒకటి విడుదల, స్వతంత్రం, ఫ్రీడమ్. 2 లోపరచబడుట అంటే మళ్ళీ బానిసలమైపోవుట. ఇక్కడ భక్తుడైన పౌలు అన్నారు, అన్నీ చేసే స్వతంత్రం ఉందని చెప్పి నేను అన్నీ చేయను. ఒకవేళ అన్నీ చేస్తే మళ్ళీ నేను దానికి బానిసనైపోయి దానికి లోపరచబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్వతంత్రం ఎంత సంతోషమో అంత భయంకరమో కూడా. దేశానికే కాదు, మనిషికైనా సరే స్వతంత్రం వచ్చింది అంటే వాడు తన కంట్రోల్లో వాడు ఉండడు. చేయకూడదేంటి, చేయగలిగిందేంటి అన్నీ చేసేస్తాడు. దానివల్ల ఏమవుతుంది తెలుసా? నిజమైన స్వతంత్రాన్ని వారు కోల్పోతారు, నిజమైన దీవెన కోల్పోతారు, చెరసాల పాలవుతారు, నరక శిక్షను అనుభవిస్తారు. బైబిల్లో నిజమైన స్వతంత్రం వచ్చిన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పేరు జక్కయ్య. జక్కయ్య అనే భక్తునితో యేసు ప్రభు అంటారు, జక్కయ్యగా మరి లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్యకి స్వాతంత్రం ఉంది కానీ రక్షణ లేదు. ఆ స్వాతంత్రంతో అన్ని తప్పులు చేశాడు. లంచాలు తీసుకుని దేశాన్ని, జాతిని, తన ప్రజల్ని నాశనం చేసి నేను బాగుంటే చాలు, దేశం ఏమైపోయినా పర్లేదనే స్థితిలో ఆయన జీవించాడు. లంచాలు తీసుకునే అవినీతి పరులు అందరూ కూడా కొంచెమైనను దేశభక్తి లేని దుర్మార్గులు. ఏ దేశమైనా సరే, ఎంత పేద దేశం తీసుకోండి, ఆ ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు అపరకోటేశ్వర్లు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు బాగుంటే చాలు, దేశం ఎలా అడుక్కుతున్నా పర్లేదని. ఇక్కడ జక్కయ్య తన బాగుంటే చాలు అని చెప్పి ఇశ్రాయేల్ బానిసలుగా ఉన్న సమయంలోనే చాలా డబ్బు సంపాదించాడు. అతనికి ఉన్న స్వాతంత్రాన్ని డబ్బు సంపాదించట్లో, అవినీతిగా జీవించట్లో ఉపయోగించుకున్నాడు. అటువంటి జక్కయ్య యేసు ప్రభుని చేర్చుకున్న తర్వాత, యేసు ప్రభు రక్షణ సువార్త అందిన తర్వాత, ఎంతైతే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి నా డబ్బులు వారికి చెల్లించేస్తానయ్యా, 4 రెట్లు చెల్లిస్తానయ్యా, పేదలకు నా ఆస్తి ఇస్తానయ్యా, నాకు నీ రక్షణ కావాలి చాలని చెప్పి సమస్తాన్ని వదులుకొని క్రీస్తుని వెంబడించాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ముందు స్వతంత్రం వచ్చింది, దానివల్ల భ్రష్టుడైపోయాడు. తర్వాత రక్షకుడిని తను చేర్చుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకుని నీతి న్యాయంలోనికి వచ్చాడు. అప్పుడు నిజమైన రక్షణ, అది నిజమైన స్వాతంత్రం. 77 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, రక్షణ లేదు. నిజమైన రక్షణ కనుక మన దేశంలో ఉంటే లంచాలు ఉండవు, దుర్మార్గత ఉండదు, కుల మత కలహాలు ఉండవు. మన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. దేశంలో లంచగొండితనం నిర్మూలమైపోవాలా. ప్రతి మనిషిని ప్రేమించి గౌరవించే హృదయం ఉండాలి. ప్రతి రాష్ట్రం, ఇండియాలో ఉన్న గొప్పతనం ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
రకరకాల భాషలు, రకరకాల ప్రాంతాలు, రకరకాల జాతుల మధ్య ఓన్లీ వన్ పేట్రియాటిక్ స్పిరిట్, దేశభక్తి మాత్రమే అందరినీ కలుపుతుంది. దేవుడు ఇంకా ఈ దేశాన్ని నీతి న్యాయములో నడిపించాలని, దేశములోనూ మన దేశానికి ఇతర దేశాలతోనూ కూడా సమాధానం కలుగజేయాలని, మన భారతదేశం కొరకు ప్రత్యేకంగా ఈరోజు మన అనుదిన ప్రార్థనలో దేవుని పాదాల యొద్ద మన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మన దేశస్థులు విదేశాల్లో ఉన్న మన యొక్క ప్రియుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ వారు ఎక్కడున్నాను దేశాన్ని మర్చిపోకుండా దేశముకు మేలుకరంగా ఉండులాగున యేసుక్రీస్తు ప్రభు మన దేశానికి, మన దేశ ప్రజలకి ఆయన నీతి, ఆయన ప్రేమ, ఆయన రక్షణ కలుగు చేసేలాగా ప్రార్థన చేద్దాం. దేవుడు మన భారతదేశాన్ని, భారతీయులను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి నీకు స్తోత్రాలయ్యా. మాకు స్వతంత్రం ఉందని అన్నీ చేయదగినవి కావు, ఒకవేళ చేస్తే మరలా వాటికి బానిసలమైపోతామనే సత్యాన్ని తెలుసుకొని నాయన తండ్రి భక్తుడైన జక్కయ్యలాగా ప్రతి పాప బంధకాల నుంచి మేము విమోచింపబడి, రక్షింపబడి నిజ స్వతంత్రం పొందుకునే భాగ్యము వ్యక్తిగతంగాను మొత్తం దేశమంతటా భారతదేశానికి దయచేయమని, మా యొక్క దేశ నాయకులకు నీ రక్షణ దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు భారతదేశంపై, నిత్యము భారతదేశాన్ని సంరక్షిస్తున్న మిలిటరీకు, నడిపిస్తున్న నాయకులకు, అలాగే పంట పండిస్తున్న రైతులకు తోడుండి అందరినూ సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day and have a very blessed Independence Day.